ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన నీల్ ఇండియా న్యూస్ ఛానల్. జై భీమ్. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటబ్బా అంటే 24వ తేదీ విజయవాడలో దళిత రణభేరి అనే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. విజయవాడ ధర్నా చౌక్లో ఈ దళిత రణభేరి ముఖ్య ఉద్దేశం ఏంటబ్బా అంటే గత వైసీపీ ప్రభుత్వంలో కానీ టీడీపీ ప్రభుత్వంలో కానీ దళితులపై విపరీతమైన దాడులు అనేది జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు కేవలం ఒక దళితులపైనే ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ విజయవాడలో ధర్నా కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ఉద్దేశము. ఈ రణభేరికి దళిత సంఘాలు కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ రోజు దళిత సంఘ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్క దళితులు కావచ్చు ఆ కార్యక్రమానికి హాజరు కావాలని మా మనవి. ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీలు వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ హయాంలో ఈ విధంగా దళితులపై దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు షర్టును మార్చుకున్నట్టు అధికారాన్ని టీడీపీ, వైసీపీ, గతంలో కాంగ్రెస్ మార్చుకుంటా వస్తూ ఉంది. కేవలం ఈ దాడులు జరగడానికి ముఖ్య కారణం ఏమబ్బా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి అధికారం అనేది లేకపోవడమే ఈ దాడులకి ముఖ్య కారణం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ 15 నెలల కాలంలో చూసినా, గతంలో వైసీపీ పీరియడ్లో చూసినా అనేకమైన దాడులు కేవలం దళితులపైనే జరుగుతున్నాయి. దీన్ని అక్కడ వైసీపీ పార్టీ ఖండించదు, ఇక్కడ టీడీపీ పార్టీ ఖండించదు. అంటే కేవలం ఓట్లు మాత్రమే, దళిత బీసీ ఓట్లు మాత్రమే మీకు కావాలి, కానీ వాళ్ళపైన దాడులు జరిగితే ఎటువంటి స్పందన అనేది ఈ రెండు పార్టీలకు ఉండదు. కేవలం వీళ్ళని బానిసలుగా యూజ్ చేసుకునేడం తప్ప ఈ రెండు పార్టీలకి వాళ్ళకి ఎక్కడే కానీ అధికారంలో వాళ్ళ వంతు వాళ్ళకనేది ఉండదు. కాకపోతే కొంతమంది ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ దాడులకు వ్యతిరేకంగా మొన్నటికి మొన్న మన అనంతపురం జిల్లాలోనే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక దళిత మహిళ పైన 16 మంది దాదాపుగా అత్యాచారం చేస్తే ఇంతవరకు ఆ కుటుంబాన్ని ఎంతవరకు ఆదుకున్నారు ఈ పార్టీలు, ఆ కుటుంబానికి ఏమి న్యాయం చేసినారు అనే చెప్పాలా. ఒక ప్రొఫెసర్ పైన, డాక్టర్ల పైన, రైతుల పైన, మహిళల పైన అనేకమైన దాడులు ఈ వైసీపీ టీడీపీ ప్రభుత్వంలో భారీ ఎత్తున జరుగుతున్నాయి. దీనికి నిరసనగా బహుజన్ సమాజ్ పార్టీ దళిత రణభేరి అని చెప్పేసి విజయవాడలో ధర్నా చౌక్లో జరపడం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి మండలాల నుంచి, ప్రతి జిల్లా నుంచి భారీ ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్.